బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ముందు నుంచి కూడా వాళ్ళు అడుగుతూ వస్తున్నారు. కోర్టులకెళ్లారు, హైకోర్టుకెళ్లారు. అక్కడ ఏం తేలేదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ వరకు వెళ్లారు. అయితే ఇప్పుడు వీళ్ళకు ఎవరైతే పార్టీ నుంచి మారారో వాళ్ళందరికీ కూడా నోటీసులైతే పంపించడం జరిగింది. తొందరలో వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరింది. మరి వీళ్ళైతే టైం కావాలని చెప్పారు. మరి ఏం వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంది? ఒకవేళ ఇవ్వకపోతే వీళ్ళని అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్? కోర్టు ఎప్పుడు అనర్హత వేటు వేయలేదు. హ్మ్. ఎందుకంటే అనర్హత వేటు గురించి స్పీకర్ పరిధిలో ఉన్న విషయం అది. ఓకే. స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్ళకు నోటీస్ ఇవ్వాలా, విచారణ చేయాలా, చేసినాక ఎంతో తతంగం ఉందిలేండి. హ్మ్. ఈ డిఫెక్షన్ లాలో అదొకటి వీక్నెస్ ఉంది కదా. ఓకే. ఎక్కడ కూడా ఇంతవరకు ఎందరో పార్టీలు మారినారు డిఫెక్షన్ లా వచ్చినాక. పార్టీలు మారిన తర్వాత ఎందరిని డిఫెక్షన్ లా కింద అనర్హులు చేశారు? హ్మ్. చేయలేదు కదా. ఇక్కడ కొత్తగా జరగడానికి. కాకపోతే బీఆర్ఎస్ పెద్దలు ఏమంటే కనుక చెప్తానన్నా కదా, పిల్లి చేపలను రోజు పొద్దున్న లేచిన నుంచి ఏదో ఒకటి చేస్తుంటాను. కోర్టుకు వెళ్ళినారు, హైకోర్టులో ఏదో వాళ్ళు సూచన ఇచ్చినారు, మీరు ఇది తొందరగా నిర్ణయం తీసుకోండి పర్టికులర్ టైంలో అని చెప్పి ఇచ్చినారు. హ్మ్. రేపు సుప్రీంకోర్టులో అదే డైరెక్షన్ వస్తుంది, అంతకంటే మించి ఏమి రాదు. హ్మ్. వాళ్ళైతే నువ్వు మిమ్మల్ని అనర్హులు చేస్తున్నామని అనే దానికైతే వాళ్ళకి హక్కు లేదు. ఓకే. కోర్టుకు హక్కు లేదు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక స్పీకర్కే అనర్హత ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ఆ విచారణ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలా, విచారణ చేయాలా, విచారించినాక తర్వాత నిర్ణయాలు తీసుకోవాలా. హ్మ్. ఆ విచారణ పేరుతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఓకే. సరే, పార్టీలు మారడం కామన్ పాయింట్ అయినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా మనం కాంగ్రెస్ నుంచి తీసుకోవడం మనం చూసాం. అయినా బీఆర్ఎస్ ఇంత పట్టుబట్టి దీనిపైన ఫోకస్ చేయడానికి కారణం ఏంటి సార్? చెప్తున్నాను కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ హ్మ్. వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఈయన బాజాప్తా తీసుకున్నాడు కదా, హ్మ్. గ్రంథ సాంగులేం కాదు కదా అంట. ఓకే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విలీనం కూడా చేసుకున్నారు. హ్మ్. విలీనం చేసుకొని వాళ్ళు మాట్లాడడంలో అర్థం పట్టడం లేదు. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు కాబట్టి మారింటారు. ఇప్పుడు కోర్టులో పోతున్నారు. కోర్టుకు పోతే కోర్టు నిర్ణయం చేయాలి కానీ కోర్టు వీళ్ళు మాటలను బట్టి కోర్టు నిర్ణయం చేయదు కదా. హ్మ్. కోర్టులో విచారణ జరుగుతాయి. విచారణలో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారు, మేము జరుపుతామే విచారణ చేస్తాము, పనులు ఉన్నాయి అని చెప్తారు. హ్మ్. అప్పుడు ఏం చేస్తారు, అలాంటి టైంలో ఏదో తొందరగా జరపండి అని సూచనిస్తారు, అంతే, అంతకంటే మించి. ఓకే. సార్, అప్పుడు కొంతమంది పార్టీ మారిపోయారు గదా! ఇంకా మారే అవకాశం ఉందన్న భయంతోనే బీఆర్ఎస్ ఈ విధంగా వెళ్తుంది. కాస్త అనర్హత వేటు కోర్టు చుట్టూ తిరిగితే ఇంకా వెళ్ళకుండా ఉంటారేమో అన్న ఒక ఆలోచన చేసే పన్నిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కేకలు వేసినంత మాత్రాన ఎవరు భయపడరు. ఓకే. ఎవరి రాజకీయం వాళ్ళు చూసుకుంటారు. శాసనసభ్యులు కూడా వాళ్ళకు రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ నియోజకవర్గాల్లో ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది కదా. ఇటువంటివన్నీ చూసుకొని ఎవరి ఇబ్బందులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వీళ్ళు అరచనే కేకలు వేస్తానే వాళ్ళు ఎవరు నిలిచిపోరు ఉంటారు. పోవాలనుకునే వాళ్ళు పోతారు, పోలేని వాళ్ళు ఉంటారు. ఓకే. సరే, ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ అధినేత కేసీఆర్ గారు మొన్న బయటకి రావడం చూసాం. అంటే కార్యకర్తలతో మాట్లాడారు. ఈ ఫిబ్రవరిలో గజ్వేల్‌లో ఒక 5 లక్షల మందితో పెద్ద సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తున్నారు. మరి ఇప్పుడు యాక్టివ్‌గా ఉండబోతున్నారు కేసీఆర్ గారు. ఏ విధంగా ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీకి మరి దీన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందంటారు సార్? ఇప్పుడు అది ఏముందిలేండి, ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన మీటింగ్ పెట్టచ్చు, ఏం కాదనేది ఏముంది. ఎప్పుడు మీటింగ్ పెడితే ఎవరు వద్దంటారు, ఎవరు వద్దన్నారు కదా. మీటింగ్ పెట్టచ్చు, వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, డబ్బు కూడా ఉంది కాబట్టి భారీ స్థాయిలోనే మీటింగ్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని పోయి అక్కడ స్టేజ్ మీద మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదాలో వండుకొని ప్రతిపక్ష నాయకుడుగా ఉండి శాసనసభకు కూడా రావాలి కదా. రాలేదు కదా, శాసనసభకు ఇంతవరకు రాలేదు కదా. పోయి ఇక్కడ మాట్లాడితే అన్న పేరు వస్తుంది. పబ్లిక్ మీటింగ్లు పెట్టుకునే దానివల్ల ప్రతిపక్షంలో ఉన్నారు, పెట్టుకోమంటారు. కాకపోతే వాళ్ళు అరిచినారనో ఇంకోటి చేసినారనో రావు. కానీ ప్రభుత్వంలో ఉండే వైఫల్యాలను బట్టి తీర్పు ఉంటుంది రేపు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వారి పరిపాలన, వారి స్కీములు ఇంప్లిమెంటేషన్ చేయడము, వాటిని బట్టి ప్రజలు రియాక్ట్ అవుతారు. కానీ బీఆర్ఎస్ విధానాన్ని బట్టి రియాక్ట్ అవ్వరు అంట.
ఓకే సార్. ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఎన్‌డీఏకి అండ్ బీజేపీకి ఇటు ఆప్‌కి మధ్య పోర్ ఎక్కువగా ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు పబ్లిక్ మోడ్ చూసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మరి ఢిల్లీలో బాగా వేయబోయే పార్టీ ఏదని మీ ఒపీనియన్‌లో సార్? అంటే ఇప్పుడు నాకు ఢిల్లీ గురించి అక్కడ నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడితే సమాచారమే కానీ అందులో ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు హ్మ్. కిందికి వెళ్ళి చేయరు కదా. అవును. వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చూసుకుంటారు, వస్తారు. ఎంపీలు కూడా పెద్ద పట్టించుకోరు స్థానిక రాజకీయాల గురించి. ఓకే. కాకపోతే పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి గతంలో అయితే ఈయన ఆప్ నాయకుడు కేజ్రీవాల్కు మంచి పేరున్నది. హ్మ్. ఏది ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టు. ఓకే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ బిల్లు పెట్టాలా పార్లమెంట్లో అని చెప్పి పోరాటం చేసినారు. అన్నా హజారేని కూర్చోబెట్టుకొని ఒక దీక్ష చేయడం అయితేనేమి ఇతరుగా. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వస్తే అవినీతి తగ్గుతుంది అని, ఓకే. అవినీతిని రూపుమాపచ్చు ప్రభుత్వంలో పరిపాలనలో అని చెప్పి ఆ సదుద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమం అది. హ్మ్. సరే అంత చేపట్టింది మంచిదే. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాడు, రాజకీయ పార్టీ పెట్టినాడు, ఆపు పెట్టినాడు. 2 మార్లు చీఫ్ మినిస్టర్గా 2 టర్మ్లు ఎన్నికైనాడు. ఓకే. మొదటి మారు ఎన్నికైనప్పుడు అక్కడ ఢిల్లీలో ఉండే సమస్యలు, స్థానికంగా ఉండే సమస్యలను విద్యాపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి, అక్కడున్న సమస్యలు మంచినీటి సౌకర్యాలు అయితేనేమి ఇవన్నీ కల్పించినాడు. హుహు. ఆ మంచి పేరుతోనే మళ్ళా 2వ మారు అధికారంలోకి వచ్చినారు. హ్మ్. 2వ మారు అధికారంలోకి వచ్చినాక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆయనకు మరకంటింది. అవును. ఎందుకంటే తెల్లటి షర్ట్ మీద చిన్న మరక పడినా బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అవును సార్. నల్ల షర్ట్ అనుకో ఏం కనపడదు కదా. అట్లా ఈయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ కాబట్టి ఈయన కూడా కరప్షన్ చేసినారా అనేది ఒక ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఆ మరక మీద అరెస్ట్ కావడం జరిగింది. అది కేసు దర్యాప్తు జరుగుతుంది. మరి అది చెడ్డ పేరు వస్తుంది కదా. హ్మ్. అందువల్ల కొంచెం నాయకత్వం పట్ల చెడ్డ పేరు ఉంది ఓకే. ఈ కరప్షన్ దానివల్ల, లిక్కర్ స్కామ్ వల్ల. హ్మ్. ఇంకో రెండోది 2 టర్మ్లు అధికారంలో ఉంటే కొంచెం అసంతృప్తి కూడా వెంటాడుతుంది. హ్మ్. వీళ్ళ వరకు ప్రతికూలమైన అంశం ఆ ఓకే. వరకు. ఓకే. ఇక్కడ వీళ్ళకు అనుకూలమైన అంశం ఏమిట్రా అనంటే హ్మ్. 67% మంది మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు. అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. హ్మ్. 12 లక్షలు ఎగ్జంప్షన్ అనేది పెట్టినారు కదా. హ్మ్. ఎగ్జంప్షన్ వాళ్ళ ఢిల్లీ ఎన్నికల కోసమే పెట్టినారని. హ్మ్. ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 12 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మధ్యతరగతి కుటుంబీకులు డైరెక్ట్గా బెనిఫిట్ వచ్చాయి కదా. అవును. వచ్చినప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు ఓటును ఆకర్షించేదానికే పెట్టినారు. హ్మ్. అదొక ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి. ఓకే. సరే ఈ మధ్యాహ్నం రేపే ఎలక్షన్ ఉంది. హ్మ్. ఎట్ట రియాక్ట్ అవుతారో చూడాల్సింది ఉంటుంది. ఓకే. కొంచెం వాళ్ళకు ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఓకే. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిట్రా అనంటే హ్మ్. ఆప్కు ఉన్న ఓట్లు, కాంగ్రెస్కు ఉన్న ఓట్లు కూడా ఒక విధానమైన ఓట్లు. మైనారిటీస్ అయితేనేమి, హ్మ్. ఎస్సీలు అయితేనేమి, అవి కాంగ్రెస్ మధ్య ఆప్ మధ్య చీలిపోయినాయి అనుకోండి. ఓకే. ఎందుకంటే విడివిడిగా కంటెస్ట్ చేస్తున్నారు. హ్మ్. లేదు ఇద్దరు ఆప్ కాంగ్రెస్ కలిసి చేసింటే పోటీ వేరే విధంగా ఉండేది. హ్మ్. ఇప్పుడు విడివిడిగా చేస్తున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ వస్తుంది ఓకే. బీజేపీకి. హ్మ్. అందువల్ల కొంచెం అడ్వాంటేజెస్ టు ది బీజేపీ ఉంది. ఓకే. సరే ఈ పొత్తు పెట్టుకోవడంలోనే ఈళ్ళు ఫెయిల్ అయిపోయారని అనుకోవచ్చు. ఎందుకంటే హర్యానాలో చూసాం. అప్పుడు కూడా ఆపు, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. అందుకే బీజేపీ గెలిచిందని మాట్లాడేశారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఢిల్లీలో కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా బీజేపీ అవకాశం ఉందంటే ఈ పొత్తు పెట్టుకోవడంలో విఫలమైపోయింది ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. కొంచెం ఈ హర్యానాలో అయితే క్లియర్‌గా హ్మ్. ఆప్‌తో పెట్టుకొని ఉండింటే హ్మ్. వాళ్ళకు 2000, 3000 ప్రతి నియోజకవర్గంలోనూ పక్కకు పోయినాయి కదా. అవును. ఆ పక్కకు పోవడంతోనే చాలా మంది 20, 30 మంది ఎమ్మెల్యేలు హ్మ్. 2000, 3000తో ఓడిపోయినోళ్ళు ఉన్నారు.